ಓಂ ನಾರಾಯಣ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ ಚೇಳೂರು ತಾಲೂಕಿನ ಬೆಸ್ತಲಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿರುವ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯದಲ್ಲಿ ಸದ್ಗುರು ಶ್ರೀ ಯೋಗಿನಾರಾಯಣ ತಾತಯ್ಯನವರ ಗುರುಪಾದುಕಾ ಪೂಜೆಯನ್ನು ಭಕ್ತರು ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಗಳಿಂದ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದರು. ಗ್ರಾಮದಲ್ಲಿ ಕಲಶಗಳನ್ನು ಹೊತ್ತ ಮಹಿಳೆಯರು ಮೆರವಣಿಗೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು. ನಂತರ ಗುರುಪಾದುಕಾ ಪೂಜೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿ ಮಹಾಮಂಗಳಾರತಿಯನ್ನು ಬೆಳಗಲಾಯಿತು. ಭಕ್ತರು ಅಧಿಕ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ್ದರು. తాసేయు పనులన్నీ తప్పించుకొని హరికి ఒప్పించవలెను భక్తి భజన చేసి. చూడపా, నీ ఒక సంసారాన్ని జరిపేదానికోసము నువ్వు ఎన్నో పనులు చేస్తూ ఉంటావు, ఎన్నో కర్మాలు చేస్తూ ఉంటావు. అయితే ఇవన్నీ పనులు, ఇవన్నీ ఏమి నీ సంపాదన ఉందో అన్నీ కూడాను అయ్యా పరమాత్మ నువ్వు ఇచ్చిండేటువంటి ఒక కానిక. ఇది నాది కాదు. అహంకారంలో రెండు విధమైనటువంటి అహంకారాలు ఉంటాయంట. ఒకటి మాగిండేటువంటి అహంకారం, ఇంకొకటి మాగకుండా ఉండేటువంటి అహంకారం. మాగిండేటువంటి అహంకారం ఏం చెప్తుంది అంటే, అబ్బా ఇది ఏమి నాకు దొరికిందో ఇదంతా కూడా నీదే పరమాత్మ, నువ్వు ఇచ్చిండేటువంటి భిక్ష ఇది అని మాగిండేటువంటి అహంకారం చెప్తే, మాకుండా ఉండేటువంటి అహంకారం చెప్తుందంట, అయ్యా నేను చేస్తున్న పని, నేను సంపాదిస్తుంది అంతా నేను చేసిన కోసం నాకు వచ్చింది కానీ లేకుంటే రాదు అనేటువంటి అహంకారం ఉంటుంది. ఇది మాగకుండా ఉండేటువంటి అహంకారం. అయ్యా నువ్వు చేసే పనులన్నీ కూడా భగవంతునికి అర్పితము చేసి భక్తిగా భజన చేయండి. ఇప్పుడు మీరందరూ చేస్తూ ఉండేది అదే, భక్తి భజన చేసి ఆ పరమాత్మునికి సమర్పణ చేస్తూ నాలో ఉండేటువంటి నేను అనే అహంభాన్ని పోగొట్టుకొని నాలో ఉండే అహంకారాన్ని మేము తెంచుకోవాలి. తానను అహంకారము తలపు దగ్ధము చేసి ఏంటి తాతయ్య గారు, నేను అనేటువంటి అహంకారాన్ని నువ్వు భస్మం చేసేయ్యా అండ్రి,
లేకుండా ఉంటే అది తిరిగా మొలుస్తుంది. దానికి భస్మం చేసినప్పుడు ఏమవుతుంది, దాన్ని తిరిగా మొలిదు. అటువంటి తానను అహంకారము తలపు దగ్ధము చేసి ప్రాణం ఎవ్వరి సొమ్ము పోనీక బిగిబట్ట. ఎవరి సొమ్ము కాదు ఇది. ఆ వ్యాధన ఒక 1000 రూపాయలు ఎవరి నుంచి తీసుకుంటే ఆ 1000 రూపాయలని కావాల్సి ఉంటే, అయ్యా నా దగ్గర ఎప్పుడన్నా అడిగినప్పుడు నా దగ్గర లేదయ్యా, ఇప్పుడు ఏమిటికో వాడుకో ఉన్నాను, దీన్ని ఇంకొక వారం తర్వాత నీకు ఇస్తానయ్యా, లేదో 10 నాళ్ళ తర్వాత ఇస్తానయ్యా, లేకుంటే నేను వాడుకో ఉండానయ్యా, నువ్వు ఇచ్చే ఉండలేదు, నీకు ఇచ్చేదే లేదు, పోవయ్యా అని కూడా చెప్పొచ్చు. అయితే పరమాత్ముని కృప నుంచి వచ్చిండేటువంటి ఈ ఒక ప్రాణాన్ని ఎప్పుడు అడుగుతాడో అప్పుడు ఇచ్చేయాలి. రేపిస్తాను, మన్నాడిస్తాను, ఇది సాధ్యం లేదు. ప్రాణం ఎవ్వరి సొమ్ము పోనీక బిగిబట్ట. అట్లుండేటప్పుడు వాయినిచ్చిండేటువంటి జీవంని వాయినికి సమర్పణ చేసే దాంట్లో ఏ తప్పు లేదయ్యా. నువ్వు భక్తిగా భజన చేయి. తాసేయు పనులన్నీ తప్పించుకొని హరికి ఒప్పించవలెను భక్తి భజన చేసి. పూర్ణ కుంభంతో చాలా భక్తిగా మీరు ముత్తైదులందరూ చాలా భక్తిగా చాలా సంతోషంగా ఈ ఊర్లో మంచి భక్తి వాతావరణాన్ని సృష్టి చేస్తుంది. చాలా బాగా చాలా సంతోషంగా పొద్దున్నే లేస్తే దేవుని దర్శనము, దేవుని నామం చెప్పుకునేది. మన నిత్య కర్మాలకి పనులు ఎన్నో చేస్తూ ఉంటాం. ఒకరొక పనిలో మగ్గులు అయితే ఏమే పని చేస్తామని ఆ భగవంతుని కొంత జ్ఞాపకం చేసుకుంటా మన పనుల్లో మనం చేసుకుంటాం. ఈ పొద్దు బెస్తలపల్లిలో అనితమ్మ గారు 2 నెలలు ఇంకా చెప్తా ఉండ్రి, సమయం మా ఊర్లో కార్యక్రమం కావాలని కారణాల వల్ల ఒకసారి పోస్ట్ పోన్ అయ్యా. తిరిగిన చాలా చక్కగా ఏర్పాటు చేసినారు. చాలా సంతోషమయ్యా. ఈ తాతగారి ఒక భక్తి దీంట్లో ఈ ఏరియాలో ఈ ఊరికి ఒక ఆయన విశేష స్థానం. ఎలాంటే చాలా మంది భక్తులు ఉన్నారు, భక్తిగా కార్యక్రమాలు చేస్తారు. కైవరపురమున అమర నరేయణ దయ చూడగరమ్మనగాను
కైవరపురమున అమర నారాయణ దయ చూడగ రమ్మనగాను భీమబలాఢ్యుడు వేగమె దయతో ప్రజల రక్షించిన నామామృతమిది శ్రీనారాయణ నామామృత రసపానము సేయవే పదరకే మనస అక్షయ మొసగి సంరక్షణ చేసే ఆధారం విధి తెలియవే మనస శ్రీనారాయణ నామామృత రసపానము సేయవే పదరకే మనస శ్రీనారాయణ